అండ్ ఇప్పుడు ప్రొడక్షన్ అనేది అంటే ఎవ్రీథింగ్ ఇన్సైడ్ ప్రొడక్షన్. అంటే అంతకుముందు ఓన్లీ సినిమా ఒకటి మాత్రమే కనబడేది జనాలకి, సినిమా హీరో బయటకు వస్తేనే. బట్ ఇప్పుడు బికాస్ ఆఫ్ సో మెనీ ఎగ్జిస్టింగ్ మ్యాటర్స్, ఇప్పుడు నిర్మాతలు కూడా లేదు మేము ఫలానా సినిమా మేము ఒక మాయ క్రియేట్ చేస్తున్నాము, బుక్ మై షో రేటింగ్స్ కావచ్చు, లేదంటే రివ్యూలు కావచ్చు, వాట్ ఎవర్, దాన్ని నమ్మకండి, ఓన్లీ సినిమా బట్టి కంటెంట్ నచ్చితేనే రండి అనే ఆ ఇల్యూజన్ బ్రేక్ చేసేసి కంప్లీట్గా ఓపెన్ అప్ అయిపోయారు ఆడియన్స్ దగ్గర. అంటే అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది కంప్లీట్గా ఆడియన్స్కి అసలు వాట్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ఇండస్ట్రీ, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ఇండస్ట్రీ చెప్పడం తప్పులేదండి. ఎందుకు తప్పులేదంటే బుక్ మై షో ఒకటి ఉంది. బుక్ మై షోని పిలిచి అడిగాం, దయచేసి నువ్వు అరే దొంగ పెట్టొద్దురా, కొనొద్దురా అని. నేను ఒప్పుకోలేదు. ఏం చేస్తాం కాదండి. ద మెయిన్ ఆర్గనైజేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సపోర్టింగ్ థింగ్స్ లైక్ దిస్. ఇప్పుడు పైన పెట్టాలంటే కనుక ఛార్జ్ చేస్తున్నారు, ప్రమోట్ ఇవన్నీ బయట వాళ్ళకి తెలియదు కదా, ఆడియన్స్ తెలియదు కదా, ఇదేదో వచ్చింది కాబట్టి ఇది చూడాలనుకుంటారు. అక్కడేంటి మనం ఊరినే పెట్టుకుంటున్నాం. ఇప్పుడు నేను పెడతాను, మీరు ప్రొడ్యూసర్ అంటే మీరు పెడతారు, అలా ఊరికనే పిచ్చిగా. అదే ఆర్గానిక్గా పెరిగింది అనుకోండి, ఎవరీవన్ విల్ బి హ్యాపీ. ఇక్కడ నేను ఒక నెంబర్ వేపిస్తాను, మీరు ఒక నెంబర్ వేపిస్తారు, నాకు ఇంకో డబ్బులు ఎక్కువ ఇంకో నెంబర్ వేపిస్తాను, మళ్ళీ మీరు పోటీ చేస్తారు. ఒక్కడే బెనిఫిట్ అవుతున్నాడు అండ్ ఆడియన్స్ బెనిఫిట్ అవట్లా. ఎవ్రీథింగ్ వాట్ దే ఆర్ లుకింగ్ ఇట్ ఈస్ ఫేక్. ఇంకా చెప్పాలని కన్ఫ్యూజ్ చేసినట్టు ఉంటుంది వాళ్ళని. అవును, యాక్చువల్ కాంటెంట్ ఏంటని తెలియదు. ఇప్పుడు ఏంటి, వన్ థింగ్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ స్టాప్డ్ ఆఫ్. ఇది ఎందుకులే మనకని, అంతే. ఈవెన్ యూట్యూబ్ వ్యూస్ కూడా ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మానేశారు జనాలు, పోస్ట్ చేయడం అంతా కూడా అనవసరం కదండి. అంటే ఆర్గానిక్ ఇప్పుడు ఏమవుతుంది, 100 million అంటే 100 million అంతే, ఎంత ఖర్చు పెట్టారో అని మాకు తెలుస్తూ ఉన్నాం. బట్ ఆర్గానిక్గా వచ్చినవి కూడా ఉన్నాయి. ట్రూ.